తులసి ఏమండి? ఏం తులసి ఇది? ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్ళ లేదండి, నేనేం ఏడవట్లేదు. ఏడవట్లేదు? లేదండి, ఏడవట్లేదు. నిజంగా ఏడవట్లేదు? తులసి తులసి ఏమండి? ఎందుకండి నాకు ఇలా జరిగింది? నాకు తెలిసి నేనెవరికి ఏ హాని చేయలేదు. మరి మరి ఆ దేవుడు నన్నెందుకు గుడ్డిదారి చేశాడు? ఎందుకు నా అనే వాళ్ళందరినీ బాధ పెడుతున్నాడు? తులసి అందరికీ ధైర్యం చెప్పిన దానివి, అందరినీ నవ్వుతూ ఉండాలన్న దానివి. నువ్వే ఇలా కన్నీళ్లు పెడితే నేను చూడలేను. ప్లీజ్. నాకు కడుపులో మీ బిడ్డని మోస్తున్నానన్న ఆనందం కన్నా నా కళ్ళ ముందు మీరుంటారన్న సంతోషమే ఎక్కువ. అలాంటిది మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు. నేను దురదృష్టవంతురాలండి, దురదృష్టవంతురాలని. నీకు కళ్ళు లేవు తులసి, కానీ నేనున్నాను. నేనుండగా కళ్ళు లేవన్న మాట నీ నోట రాకూడదు. నువ్వు చూస్తున్నావు, నన్ను, ఈ కుటుంబాన్ని, ఈ ప్రపంచాన్ని కళ్ళారా చూస్తున్నావు తులసి. అది మీ భ్రమ అండి. నన్ను తృప్తిపరచడానికి, నా బాధని తుడి చేయడానికి మీకు మీరు సర్ది చెప్పుకుంటున్నారు. కానీ ఆ దేవుడి రాతని మార్చలేరు కదా. తులసి, బాధ కలిగించే నిజం కన్నా సంతోషాన్ని ఇచ్చే భ్రమ చాలా మంచిది. నన్ను ఆ భ్రమలోనే ఉండనివ్వు. దయచేసి నీకు కళ్ళు లేవనే నిజాన్ని నాకు గుర్తు చేయొద్దు. ప్లీజ్ తులసి, ప్లీజ్. ఏమండి, నేను కదిలిన ప్రతి క్షణం తప్పటడుగులు వేస్తూనే ఉంటాను. మీరు కళ్ళారా చూస్తూనే ఉంటారు. మంచి నీళ్ల కోసం కూడా పక్క వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి. దాన్ని తలుచుకొని మీరు కుమిలిపోతూనే ఉంటారు. అది అది నేను తట్టుకోలేనండి, తులసి. తట్టుకోలేను. కళ్ళలో కూడా నీ అడుగు తడపడనివ్వను. నువ్వు నడిస్తే నీ అడుగు నవ్వుతాను. ఎండ నిన్ను తాకకుండా గొడుగు నవ్వుతాను. నీకు ఆకలిస్తే ముద్ద పెట్టే చేయి నవ్వుతాను. నీ కలుపొస్తే నిద్రపుచ్చే పాట నవ్వుతాను. నీ కళ్ళతో ఈ లోకాన్ని చూసేంత వరకు బంటునై నీ వెంటుంటాను. కలలో కూడా నీ నీడనే కాపలా ఉంటాను. ఇట్స్ మై ప్రామిస్ తులసి, ప్రామిస్. ఏమండి? ఏమండి? చాలండి, చాలు.
చూపు కోల్పోయింది. మీనా, టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదండి. ఏ? ఏంటో మనసేమీ బాగోలేదు. మీనా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు నీకు తెలుసా? నువ్వు కూడా ఇలా బాధపడి హెల్త్ నెగ్లెక్ట్ చేస్తే ఎలా? తులసిని అలా చూస్తూ ఎలా కడుపు నిండా అన్నం తినేది, ఎలా కంటి నిండా నిద్రపోయేది. గుండె తరుక్కుపోతుందండి. నిజమే మీనా, కానీ నువ్వు ఈ గొడవల్లో పడి సమయానికి టాబ్లెట్స్ వేసుకోకుండా భోంచేయకుండా ఉంటే మంచిది కాదు. కాస్త పరిస్థితులు సర్దుమనిగాక మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ముందు టాబ్లెట్స్ వేసుకో. వేసుకో. తులసి, ఏం చేస్తున్నావు? ఇక్కడ కూర్చున్నావే? చాలా చలిగా ఉంది మీనా, అందుకే. ఏంటిది? ఓహో, నా మేనల్లుడికి బుల్లి స్వెటర్ తయారు చేస్తున్నావా? ఎవ్వరు నన్ను ఏ పని చేయనివ్వట్లేదు, బోర్ కొడుతుంది. అందుకే ఏం చేయాలో తోచక. అదేం కాదులే, బాబే పుట్టాలి బాబే పుట్టాలి అని మనసులో తలుచుకుంటున్నావులే, నాకు తెలుసు. అబ్బే, అదేం లేదు మీనా. తులసి, నువ్వు అల్లుతున్న ఈ స్వెటర్ కి వైలెట్ కలర్ అయితే మ్యాచింగ్ గా ఉంటుంది. ఉండు, నేను వైలెట్ కలర్ దారం తీసుకొస్తాను. ఈ రోజుతో నీ చరిత్ర క్లోజే.
నువ్వు తప్పించుకోవడం అసాధ్యమే. తులసి, తులసి తీసుకొచ్చావా మీనా? కదలదు. ఏమైంది? కదలొద్దు తులసి, ప్లీజ్, నేను చెప్తున్నాను కదా. అరే అసలు ఏమైంది మీనా? తులసి, అమ్మ తులసి, 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 ఇట్రా ఇట్రా. మీనా, 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 ఆ, మీనా, మీనా. తులసి, ఏమైంది మీనా? ఏంటమ్మా ఈ ఘోరం? ఎంత ప్రమాదం తప్పింది? ప్రమాదమా? ఏంటి మావయ్య గారు? తులసి, నీ దగ్గరికి పాము వచ్చింది. పామా? కంగారు పడకు, వెళ్ళిపోయిందిలే. భగవంతుడా, ఏంటి అపశకునాలు? నా కోడలకి ఎందుకు ఇక్కండాను? మావయ్య గారు, ఊరుకోమ్మా, ఊరుకో, నీకేం కాదు. రా వెళ్దాం. పావా? ఇంట్లోకి పాము రావడం ఏంటి నాన్నగారు? అవునక్క, కాస్త అయితే తులసిని కాటేసేది. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే. ఏమండి, ఏంటండి ఈ అపచారం? పాము ఇంట్లోకి రావటమే అపశకునం. అందులోనూ అమ్మాయి దగ్గరికి రావటం అంటే నాకేదో భయంగా ఉందండి. కల్పన, ఇప్పుడు ఏమైందని? తులసికి ఏం కాదు. లేదు బాబు, చెల్లెమ్మ చెప్పింది నిజం. ఇది ఇలా జరగటం వల్ల ఏదో కీడు జరగబోతుంది అనిపిస్తుంది. డాడీ, అసలు బాల్కనీలోకి పాము ఎలా వస్తుంది? వాసు, పాము ఎలా వచ్చిందని కాదు మనం ఆలోచించాల్సింది, ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలి. క్షణక్షణం తులసికి మాత్రమే ప్రమాదం ఎందుకు జరుగుతుందో ఆలోచించాలి. హర హర మహాదేవ శంభో శంకర. 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 రండి సార్, రండి. హర హర మహాదేవ శంభో శంకర. దయచేయండి. నమస్కారం. సింధురా,
కూర్చోండి స్వామీజీ కూర్చోండి. కూర్చోండి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. నాన్నగారు స్వామీజీ గారు ఈ సమయంలో మన ఇంటికి నేనే ఆహ్వానించానమ్మా. పరిస్థితులను అంచనా వేయలేకపోతున్నాం, ప్రమాదాల్ని పసిగట్టలేకపోతున్నాం. అందుకే మనం నమ్మే స్వామీజీ గారిని పిలిపించాను. రాజా, మమ్మల్ని పిలిపించడానికి కారణం ఏమిటి? స్వామి, అన్నీ తెలిసే నన్ను పరీక్షిస్తున్నారా? నన్ను క్షమించండి. ఆ రోజు సాక్షాత్తు పరమశివుడు ప్రతిరూపమైన మీ ముందు అజ్ఞానంతో దురుసుగా ప్రవర్తించాను. కానీ ఈరోజు తల వంచి మీ సహాయం కోరుతున్నాను.